నమస్తే, నా పేరు ఎస్ఎస్ పట్నాయక్. నేను రైటర్ని, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని, ఇక క్వాలిఫైడ్ సోషియాలజిస్ట్ని. మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈ అగ్ని పరీక్ష బిగ్ బాస్. అలాగా ఈరోజు మూడో రోజు అగ్ని పరీక్ష కోసం మనం చెప్పుకుంటూ వద్దాం. ఇక మూడో రోజు అగ్ని పరీక్షలో మొట్టమొదటిగా కళ్యాణ్ పడాల. ఈయన విజయనగరం నుండి వచ్చారు. ఈయన ఒక ఆర్మీ సోల్జర్. ఈయనకి చిన్నప్పటి నుండి నటించాలని బాగా కోరిక. కాకపోతే అవకాశం రాక ఆయన నటన అనేది ఆయన లోపల ఆ కోరికను చంపుకోకుండా ఆయన ఆ కోరికను అలాగే బలపరుస్తూ చదువుకొని అదేవిధంగా ఎగ్జామ్స్ రాసి మన ఈ ఇండియన్ ఆర్మీకి తను సేవలు అందించడానికి వెళ్ళాడు. ఇంకా అక్కడికి వెళ్ళినా సరే ఆయనకుండే కోరిక ఇది ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ ఈ కామన్ మ్యాన్ సెలక్షన్స్ అనేవి చూశారో అక్కడ నుండి అప్లై చేసి ఇది ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి ఆయన అక్కడ నుండి రావడం జరిగింది. అయితే ఈ విషయంలో అతను వచ్చిన తర్వాత అతను చాలా ఎంటర్టైన్గా ఉన్నారు. అసలు ఆయన ఒక ఏ విషయం అడిగినా సరే అతను చెప్పే ఆన్సర్ ఏంటంటే చాలా పొలైట్గా ఉంటుంది, వినాలి అనిపించేలా ఉంటుంది. ఫస్ట్ అతను సక్సెస్ అయ్యడం అక్కడే. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు ఆన్సర్ సరైనది అయినప్పటికీ సరైన కోణంలో చెప్పరు చాలామంది. తప్పు అయినా సరే కొంతమంది ఒక కాన్ఫిడెంట్గా చెప్తారు. ఆ కాన్ఫిడెన్షియల్ లెవెల్లో కూడాను ఆ ఎదుటి వ్యక్తిది పాజిటివ్ యాటిట్యూడ్తో మనం వింటాము. తర్వాత ఒకళ్ళు తప్పు అయితే లేదంటే తప్పు అండి మీరు అనుకున్నది అని సరిదిద్దాలనుకుంటాం. కొంతమంది కరెక్ట్ చెప్పినా సరే దాన్ని మనం సరిదిద్దాలో అది కరెక్టే అనాలని కూడా అనిపించదు. కానీ ఇతను ఏంటంటే అతను ఒక అంటే చాలా చక్కగా కన్విన్స్డ్గా మాట్లాడగలగడం అనేది ఆయన యొక్క ప్రత్యేకత. అయితే అతను చేయవలసిన అడ్వెంచర్స్ అంటే ఈ టాస్క్లు ఇస్తే చేయడం కూడా జరిగింది. బబ్లీగా నువ్వు ఏదైనా మోయగలవా అంటే ఒక్కసారి యాంకర్ వైపు చూస్తే అది చాలా ఫన్ అనిపించింది. అయ్యో నన్ను కాదయ్యా బాబు అని ఆవిడ అనే కోణం కానీ ఇవన్నీ కూడా చాలా బబ్లీగా ఉన్నాయి. అయితే దీనికోసం ఏంటంటే తనలో ఒక నటన ముఖ్యంగా వాళ్ళు అడిగారు ఒకటే, ఒకవేళ బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే ఏం చేస్తావు? వస్తాను సార్, సెలవు పెట్టి వస్తాను సార్. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ఆఫర్లు వస్తే ఏం చేస్తావు? అది వదిలేస్తాను సార్, నేను ఆఫర్లకు వెళ్తాను సార్. అంటే అతను నటుడు అవ్వాలనే కోరికతో ఉన్నాడు. ఆ కోరిక కరెక్ట్గా బలంగా ఉందని చెప్పి నవదీపు ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిందు గారు కూడా ఏకీభవించారు. ఇక అభిజిత్ మాత్రం కొంచెం ఏకీభవించలేదు. ఆయన ఒకటే అన్నారు, ఒక దానికి నువ్వు కమిట్ అయ్యాక వేరే దానికి ఎలా వెళ్తావు, వేరే దానికి కమిట్ అయ్యాక ఇంకో దానికి ఎలా వస్తావు, ఇక్కడ నాకు కొంచెం నీ విషయంలో నేను ఆలోచించాలనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నిన్ను డైరెక్ట్గా పంపించకుండా ఇంకొక ఛాన్స్ ఇచ్చి నీ గురించి నేను మరికొంత తెలుసుకోవాలనుకుంటున్నాను అనే కోణంలో అతను హోల్డ్లో పెట్టడం జరిగింది అన్నమాట, రెడ్ మార్క్ ఇచ్చి. ఇది కళ్యాణ్ పడాల గారి తాలూకు విషయం.